కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. వారికి అవసరమైన వైద్య సహాయం అంతా ఉచితంగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. వారికి అవసరమైన వైద్య సహాయం అంతా ఉచితంగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం ఈ ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. ఆల్రెడీ గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు, అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రకటించింది. ఇంకో పక్క ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందని చెప్పాలి. అటు అంటే చనిపోయిన కుటుంబాలకు 2 లక్షలు, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 50,000 వరకు ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేసింది. అంటే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ కావేరీ ట్రావెల్స్ ఉందో, వి ట్రావెల్స్, దీనికి సంబంధించి ఈ వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ అవుతుంది అన్న ఆశతోని ఇటు చూస్తున్నారు. ఒక పక్క విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకో పక్క అయితే ఇటు దీనికి సంబంధించి అంటే ఏదైతే ఇప్పుడు మృతదేహాలు లభించాయో వాటికి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. పూర్తి డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు మనకు వస్తూనే ఉన్నాయి. అంటే ఎవరెవరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆల్రెడీ కుటుంబాలు కూడా వచ్చి ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ వి ట్రావెల్స్ ఏదైతే ఉందో, వి కావేరీ ట్రావెల్స్, దీనికి సంబంధించి దాదాపు 20 మంది చనిపోవడం చాలా పెద్ద ఇది. అంటే ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి. ఇలాంటివి మళ్ళీ కొనసాగద్దు అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే రవాణా శాఖ ఉందో దీని మీద, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఒక కన్నైతే వేసి ఉంచాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ నేతలు కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన మాట్లాడారు. అంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా దీనిపైన నిఘా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకు జనరల్ గా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే ఈ యాక్సిడెంట్స్ అయ్యేవి కూడా కేవలం ప్రైవేట్ బస్సెస్, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినదే మనం ఎక్కువ చూస్తున్నాం. అంటే జనరల్ గా ఇటు ఆర్టీసీకి సంబంధించినవి ఉన్నప్పటికీ ఎక్కువగా జరిగేవి మాత్రం ఇవే. అందులో ముఖ్యంగా ఈ ట్రావెల్స్ ఏదైతే ఉందో, ఈ వి కావేరీ, దీనికి సంబంధించిన బస్సు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దీనికి ఇది ఆల్రెడీ 23,000 చలాన్లతోని కొనసాగుతూనే ఉంది ఎన్నో రోజుల నుంచి. అంటే ఫిట్నెస్ కూడా అంతగా లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ బస్సు మాత్రం చాలా హై ఎండ్ బస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక హై ఎండ్ బస్ అయ్యి ఉండి ఫిట్నెస్ కోల్పోవడం, పైగా ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఇంకా డేట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది చెప్పుకోవాలి. అయితే నిర్వాహకులు మరి దీనిపైన ఏమైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అలాగే ఇటు డ్రైవర్ కూడా పరారీలో ఉన్నారు కాబట్టి డ్రైవర్ కోసం కూడా ఈ కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ళు ఆల్రెడీ ఈ కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదుపులో ఉన్నారు. అంటే ఆల్రెడీ అందరికీ హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు కాబట్టి అతను అక్కడ క్లీనర్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ హారిక.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు అడిగి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలంటూ కూడా మంత్రులు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ లో ఇటు పెట్టుబడిదారులతో సమావేశాలవుతూ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలంటూ కూడా వాళ్ళని కోరుతూ ఉన్నారు. ఒక పక్క నారా లోకేష్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు వీరిద్దరూ కూడా విదేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ అక్కడ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడిదారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క బస్సు ప్రమాదం జరగడం, పెద్ద ఎత్తున ఇంతమంది మృతి చెందడం ఇంతా కూడా చంద్రబాబు నాయుడు ఇది తన మనసు కలిసివేసిందంటూ ముఖ్యంగా వారికి వెంటనే కూడా ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో గాయపడ్డారో, క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టి తగిన విధంగా అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా వేగంగా చేయాలి. దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వాళ్ళకి భరోసా ఇవ్వండి అంటూ మంత్రులు కూడా క్షేత్రస్థాయికి పంపించారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి కూడా క్షేత్రస్థాయికి వెళ్లారు. అక్కడికి వెళ్లి వాళ్ళ బాధితులకి అక్కడ పూర్తి స్థాయి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొత్తంగా ఏదైతే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించడం, దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉండటం, దాంతోపాటు అక్కడ సహాయ చర్యలు అందించేందుకు కూడా అధికార యంత్రాంగంతో కూడా వేగవంతంగా ముందుకు నడిపించారు. మొత్తంగా ఏదైతే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగింది, అసలు ఏంటి, ఆ బస్సు ప్రమాదంలో జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్న వాళ్ళ నుంచి ఏం సమాచారం సేకరించారనే విషయాలను కూడా ఇక్కడ అధికారులు, మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా అందించాలంటూ అక్కడున్నటువంటి అధికారులకి, మంత్రులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. హోంమంత్రితో పాటు డీజీపీ, ఇతర ఉన్నత పోలీసు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న చికిత్స, సహాయక చర్యల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని అనిత అధికారులకు ఆదేశించారు.